సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమ ఎలా ఉన్నారు? తమ్ముడు, చెల్లి ఈ ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా? తమ్ముడు, మిమ్మల్ని చేసుకోలేదు కదూ. చూడండి, ఆ తమ్ముడు తలదించాడు. తమ్ముడా, ప్రతిరోజు మీరు వింటున్నారు కదా, ఉదయం లేవటంతో ఆయన ముఖ దర్శనం చేసుకోవటం, దానికి మించిన భాగ్యం మన జీవితంలో ఏముంది? ఇంకా ప్రార్థన చేసుకోలేదు కదూ. ఈ వాక్యం విన్న తర్వాత కనీసం కొద్దిసేపు అయిన ప్రభు సన్నిధిలో గడపండి. ఆయన పాద సన్నిధిలో గడపకుండా మీ గడప దాటి ఎక్కడికి మీరు బయటికి వెళ్ళొద్దు. ఆయన పాద సన్నిధిలో గడిపి ప్రార్థన చేసిన తర్వాతే మీ దినచర్యలు ప్రారంభించండి. అవును, గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా? ఎంతమంది రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకున్నారో? కుటుంబ ప్రార్థన చేసుకున్న బిడ్డలు కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఎందుకు రాయమంటున్నానంటే, మనమేదో భక్తి పరులు అని 10 మందికి చాటి చెప్పుకోవటానికి కాదు సుమి. మీ అనుభవాలు కొందరు చదువుకొని వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. మేము మా కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, మా కుటుంబాలను భక్తి కలిగిన కుటుంబాలుగా కట్టుకోవాలి. ఆ తాపత్రయం ఎంతో కొంతమంది కుటుంబాల్లో మీరు రగిల్చిన వాళ్ళు అవుతారు. నేను ఎప్పుడూ చెప్తా కదా, మన కుటుంబాల్లో బలిపీఠం 3 మూరల ఎత్తు. బలిపీఠం ప్రార్థన జీవితాన్ని గుర్తు. 3 మూరలు, ఒక్కొక్క మూర ఒక్కో అనుభవానికి 3 మూరలు అన్నాను కదా. మొదటి మూర వ్యక్తిగత ప్రార్థన బలిపీఠం, రెండవ మూర కుటుంబ ప్రార్థన బలిపీఠం, మూడవ మూర ఖాళీ పూర్తి చేయండి, మీరు చెప్తారు, సంఘ ప్రార్థన బలిపీఠం. సంఘ ప్రార్థన బలిపీఠం ఒక మూర, కుటుంబ ప్రార్థన బలిపీఠం రెండవ మూర, వ్యక్తిగత ప్రార్థన బలిపీఠం. ఈ 3 ప్రార్థన అనుభవాలు ఎప్పటికీ మనం కలిగి ఉండాలి. తమ్ముడా, చెల్లి, కలిసి ప్రార్థించే కుటుంబాలు కలిసి బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తారు. ఈ రోజున ఎక్కడ చూసినా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. భార్యకు భర్తకు మధ్యలో సమాధానం లేక, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో సఖ్యత లేక, ఎవరికి వారే యమునా తీరు ఏదో అంటారు కదన్నా, అంతేనా? ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా ఎవరి దారి వారిది, భిన్నమైన మనస్తత్వాలతో బ్రతుకుతున్నారు. ఇలాంటి కుటుంబాలను కలపగలిగిన శక్తి దేవుని సన్నిధిలో తప్ప ఇంకెక్కడుంటుంది చెప్పండి కదా. ఆయన సన్నిధి విడిపోయిన బ్రతుకులను కలపగలిగిన శక్తి భరితమైనది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ రాత్రి తప్పకుండా కుటుంబ ప్రార్థన చేసుకుంటారు కదా. రేపు తప్పకుండా అడుగుతా. కుటుంబ ప్రార్థనని రాత్రి చేసుకోండి. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. మంచిది. ఎందుకో పరిశుద్ధాత్ముడు ఈ దినం ఓ ప్రత్యేకమైన సందేశం నా కొరకు, మీ కొరకు కృపగల దేవుడు సిద్ధపరిచారు. చాలాసార్లు మన జీవితంలో నిట్టూర్పులు గుండా వెళ్తాం. నిరాశ, నిట్టూర్పు అంటే ఏంటోలే ఈ బ్రతుకు, అసలు నాలాంటి ఎందుకు పుట్టాడు, అసలు దేవుడు అనేవాడు ఉన్నారా, ఆయన ఉంటే నేను ఇంత నీతిగా బ్రతికితే ఎందుకు నాకు ప్రతిఫలం ఇవ్వట్లా, ఇంత ప్రార్థన చేసినా ఏం జవాబు వచ్చింది? జవాబు రాని కారణాన్ని బట్టి నిట్టూర్పు. జీవితంలో ఎంత ప్రయాసపడినా ఎదుగు బొదుగు లేని జీవితాన్ని బట్టి నిట్టూర్పు. కొన్ని సందర్భాల్లో ఎవరికైతే మనం ప్రేమను పంచుతాం తెలుసా మీకు? మనం ఎవరికైతే ప్రేమను పంచుతామో, ఎవరికైతే ఎక్కువ మేలు చేస్తామో, వాడే మన బ్రతుకులో కీడు చేయటం ప్రారంభిస్తాడు.
అప్పుడు అనుకుంటాం నిట్టూర్పుతో, నేను ఆడికి ఏం కీడు చేశాను? ఎందుకు ఆ వ్యక్తి నాకింత కీడు చేస్తున్నాడు? అర్థం కాదు. నిట్టూర్పు. ఏంటోలే ఈ మనిషి. భర్తని ఎంతో ప్రేమిస్తావు, కానీ అటువైపు నుంచి తగిన ప్రేమ నీకు దొరకదు. నేను ఎక్కడ చెడు చేశాను నా భర్తకి? నా వరకు నేను మంచిగానే ఉన్నా కదా, ఏంటి నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లా? ప్రేమను పంచిన చోట ఆ ప్రేమ దొరక్కపోతే నిట్టూర్పు. అరే, నా పిల్లలకి నేను ఎక్కడ తక్కువ చేసే తండ్రిగా? నన్ను అందరూ అబ్బా ఆయన ఎంత మంచి తండ్రి కదా అని అందరూ నన్ను పొగుడుతారు. అదే విచిత్రం, నా పిల్లలు మాత్రం ఒక్కసారి కూడా మా డాడీ గ్రేట్ అని అనడం. నేనేం తక్కువ చేసే పిల్లలకి? నిట్టూర్పు. తమ్ముడా, చెల్లి, నీ జీవితంలో కూడా నువ్వు నిట్టూర్పును అనుభవిస్తున్నావు కదూ, నిరాశలు గుండా వెళ్తున్నావు కదూ. కలవరపడకు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొందరి జీవితాలు మనకు నిరీక్షణ పుట్టిస్తాయి. ఒకప్పుడు దావీదు గొర్రెల కాపరట. ఆ గొర్రెల కాపరిని దేవుడు రాజుగా చేశాడట. అబ్బా, దావీదు జీవితం మనం నిరీక్షణ పుట్టిస్తుంది కదా. ఆ దావీదు జీవితం ఒకప్పుడు నిట్టూర్పులు గుండా వెళ్ళిందే. తెలుసా మీకు? అబ్బా, హన్నమ్మ గొప్ప ప్రార్థనా పరురాలట. ఆ హన్నమ్మ కడుపున దాను మొదలుకొని బేర్షబా వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్త పుట్టాడట. అబ్బా, ఆవిడ జీవితం ఎంత అద్భుతం. ఆవిడ చరిత్ర చదివినప్పుడు మన గుండెల్లో నిరీక్షణ పుట్టింది కదా. అయితే ఒక విచిత్రం చెప్పంటారా? ఆవిడ కూడా నిట్టూర్పులు గుండానే ప్రయాణమై వెళ్ళింది. నీతో ప్రభు చెప్పమని నన్ను ప్రేరేపిస్తున్న మాట, నిట్టూర్పులు గుండా వెళ్తున్నావు తమ్ముడా, నిరాశలు గుండా వెళ్తున్నావు చెల్లి, నిట్టూర్పులతో నిండుకున్న నీ జీవితాన్ని రాగల కాలంలో అనేకుల గుండెల్లో నిరీక్షణను పుట్టించే బ్రతుకుగా నీ బ్రతుకును దేవుడు మార్చబోతూ ఉన్నాడు. పర్వాలేదు, నిట్టూర్పు విడుస్తున్నావేమో, నిట్టూర్పుతో నిడుకున్న నీ బ్రతుకే రేపు నిలవబడబోతుంది. పతనమైపోయిన నీ బ్రతుకునే రేపు పతాక స్థాయికి దేవుడు లేవనెత్తబోతూ ఉన్నాడు. నీ జీవితాన్ని చూసి అనేకుల గుండెల్లో నిరీక్షణ పుట్టేటట్లు, దేవుని పట్ల విశ్వాస ప్రేమలు కలుగు చేసేటట్లు నీ బ్రతుకును ఒక సాక్ష్యార్థంగా నా దేవుడు నిలవబెట్టబోతున్నాడు అని నిరీక్షించి నిట్టూర్పుల మధ్యలో నుంచిలే, నిరాశల్లో నుంచిలే. ఇందాక నేను చెప్పే కదా, ఆ భక్తులు ఎలా నిట్టూర్పులు గుండా వెళ్ళారు. చూడండి, కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం, మొదటి అధ్యాయం 26వ వచనం. అందరూ సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 16వ వచనం చూడనా. 16. నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు అన్నమ్మ అంటుంది. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటినను. చాలు విన్నారా? అత్యంత కోప కారణమును బట్టి నాలో నేను నిట్టూర్పులు విడుస్తా ఇది చెప్పుకుంటున్నాను. అంటే చెప్పండి, అన్నమ్మ తల్లి ఏం విడుస్తుంది? అత్యంత కోప కారణం అంటుంది. ఇంతకీ ఎవరి మీద కోపం? ఎవరి మీద సార్? పిల్లలు లేని భర్త మీద, పిల్లలు ఈయని భర్త మీద. భర్త ఏమన్నాడు? అన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడిని కాదా? ఎవరా భర్త? ఆణిముత్యం. అలాంటి భర్త ఎక్కడ దొరుకుతాడు సార్? నేను అనుకుంటా దేవుని మీదే కోప్పడి ఉంటుంది, నిట్టూర్పులు ఇడుస్తుంది. ఏమని? నేను ఇంత ప్రార్థన చేశా, ఎంతోమంది మందిరానికి వచ్చి నాకు పిల్లలు కలిగారు, నాకు సంతానం కలిగారని సాక్ష్యం చెప్తున్నారు.
ఈ మందిరం అంతట్లో కన్నీటి ప్రార్థనా పరురాలు హన్నమనే సాక్ష్యం నాకుంది, కానీ నా బ్రతుకు సాక్ష్యం లేకుండా అయిపోయింది. నిట్టూర్పు. దేవుడు అనేవాడు ఉన్నాడంటావా? ఉంటే నా ప్రార్థన ఎందుకు ఇంటలా? నా ప్రార్థన ఏమైపోయింది? విచిత్రం, ఈవిడికి దేవుని మీదే నిట్టూర్పు. కీర్తనలో ఒక ఆయన అంటాడు, ఎవరు? ఆసాపు. 77వ కీర్తన చూడండి ఆ మాట. 77వ కీర్తన 3వ చరణం. కీర్తనల గ్రంథం 77వ కీర్తన 3వ చరణం. 77:3 అన్న. ఓకే. దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ఇదేంటి? దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ధైర్యం వస్తుందా, నిట్టూర్పు వస్తుందా? ఈయన మాట్లాడి చూడండి, మరలా పాట గడిగిన. ఆసాపు అంటే ప్రధాన గాయకుడు మాట్లాడుతున్న మాట చూడండి. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించుచున్నప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. అయ్యయ్యో, ఒక ఆయన ధ్యానించినప్పుడు నా గుండెలో మంట పుట్టిందంటే, ఈయనేమంటాడు? ధ్యానించినప్పుడు నా ఆత్మ నాలో కృంగిపోతుంది. దేవుని జ్ఞాపకం చేసుకుని మేము ధైర్యపడుతున్నామంటే, ఈయన అంటాడు దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లా కృంగిపోతుంది. నిట్టూర్పు. ఎందుకు నిట్టూర్పు? ఎంత ప్రార్థన చేసినా ఏమిచ్చాడు దేవుడు? ఎంత కన్నీళ్లు గార్చా, ఏం జరిగింది నా జీవితంలో? దేవుని మీద ఈ భక్తుని నిట్టూర్పు. హన్నమ్మ తల్లి నిట్టూర్పు కూడా దేవుని మీదే. తమ్ముడా, చెల్లి, దేవుడు అని ఎంత పరిగెత్తానయ్యా. నేను వెళ్ళే మందిరానికి చాలా చేశానయ్యా. ప్రభువు నమ్ముకున్నప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు కన్నీళ్లతో దేవుని పాదాలు తడుపుతున్నానయ్యా. ఏంటో ఏ అద్భుతం నా జీవితంలో చూడలా. చెప్పుకోవటానికి చిన్న ఆశ్చర్య కార్యం కూడా నా జీవితంలో జరగలేదని పూర్తిగా దేవుని మీదే నిట్టూర్పులు విడుస్తున్నావా? నిరీక్షణ కలిగే రోజులు దేవుడు నీ బ్రతుకులో ఇయ్యబోతున్నాడు. విశ్వసించు. హన్నమ్మ తల్లి అంత నిట్టూర్పులు విడిచింది కదా, అత్యంత కోపకారణంతో బ్రతికింది కదా. లోకంలో పిల్లలు లేక కొందరు ఏడుస్తూ ఉంటే పిల్లల నుండి ఏడ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ ఏడ్పు దేన్ని బట్టి నాకు తెలీదు. దేని విషయమై నువ్వు నిట్టూర్పులు విడుస్తున్నావో అదే విషయంలో నిలవబడే రోజులు దేవుడు నీ బ్రతుకులో ఇవ్వబోతూ ఉన్నాడు. నిట్టూర్పులు విడిచింది కదా. వదిలిపెట్టాడా హన్నమ్మని? ఒక బిడ్డను అడిగితే 6 బిడ్డల్ని ఇచ్చాడు. ఎంతమందిని సార్? అడిగింది ఎంతమంది? ఒక్కళ్ళని అడిగితే 6 ఇచ్చాడు. ఈ దేవుడు ఎవరో తెలుసా? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుడు. నేను ఎప్పుడూ చెప్తా కదా, లోకంలో చాలా మంది మాటలు భలే తెగ చెప్తారు. మాటలు తీయగా ఉంటాయి, వాడి పనుల దగ్గరికి వచ్చేసరికి ముసిని పడినంత సేదుగా ఉంటాయి. నిన్న ఆదివారం కూడా చెప్పా, ఏలూరులో ఒక సామెత ఉంది, మాట ముచ్చట మా ఇంటి కాడ, రేపటి భోజనం మీ ఇంటి కాడ. కొంతమంది మాటలు ఎట్లుంటాయి, మాటలు కోటలు దాటుతాయి, క్రియల దగ్గరకు వచ్చేసరికి అమ్మమ్మమ్మో ఎంగిలి చేతితో కాగిలి కొడుతూ ఉంటాడు. అట్లాంటి బ్యాచ్. నీ దేవుడు ఎవరో తెలుసా? చెప్పిన దానికంటే ఎక్కువ చేసే దేవుడు. ఇచ్చాడు ఒక ఆణిముత్యాన్ని, దాను మొదలుకొని బెయిర్షెబ వరకు. చెల్లి, కూతురు విషయమే నిట్టూర్పు విడుస్తున్నావా? అదే కూతురు విషయమే గంతులేసే దినాలు దేవుడిస్తాడు. నిరీక్షణ కోల్పోకు. కొడుకు విషయమే గుండె లవిసేలాగా నేను కనిన కలలేంటి, వీడి బ్రతుకులో జరుగుతుందేంటి? నిరీక్షణ కోల్పోయావా? విశ్వసించు. నీ జీవితాన్ని, నీ పిల్లల జీవితాన్ని, భవిష్యత్తులో అనేకులు చూసి వాళ్ళ పిల్లల బ్రతుకులను బాగు చేసిన దేవుడు నా పిల్లల బ్రతుకును కూడా బాగు చేస్తాడని అనేకుల గుండెల్లో నిరీక్షణ పుట్టేటట్లుగా నీ గర్భాన పుట్టిన నీ పిల్లలను సాక్ష్యార్థంగా నా దేవుడు నిలుపునుగాక. నిట్టూర్పు విడిచింది నిజమే.
ఆ నిట్టూర్పు తర్వాత మనందరికి నిరీక్షణ కలిగేటట్లుగా దేవుడు చేశాడా? యేసు నామం పేరిట హన్నమ్మ జీవితంలో కార్యం చేసిన దేవుడే నీ జీవితంలో కూడా కార్యం చేయునుగాక. ఎందుకో తెలుసా? అన్నమ్మ దేవుడే మన దేవుడు. అన్నం ఎవరిని ఆరాధించింది సార్? మన ఆరాధ్య దైవాన్ని కదా. ఆ దేవుడే మన దేవుడు. నీ నిట్టూర్పును నిరీక్షణగా దేవుడు మార్చునుగాక. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యత్వంలో ఉన్నప్పుడు నిట్టూర్పులు విడిచారట. చూడండి ఆ మాట, నిర్గమకాండం నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. 2వ అధ్యాయం నిర్గమకాండం 23వ వచనం. 23. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, విచిత్రం చూడండి, 400 సంవత్సరాలు ఇజ్రాయేలీల కష్టాన్ని వాళ్ళు దోచుకున్నారు. వింటున్నారు ఈ మాట? కష్టపడింది వాళ్ళు, కష్టానికి తగిన జీతం 400 సంవత్సరాలు ఇవ్వకుండా, సార్ మా జీతం సార్ అంటే అని ఉండేవాళ్ళు. ఏమోరా, ఎవడికి చెప్పుకుంటావు చెప్పుకో, నీకు దిక్కున్న చోట చెప్పుకో అన్నారు. డెఫినెట్గా వాళ్ళు అనుకొని ఉంటారు, దేవుడు అనేవాడు ఉంటే ఇట్టెందుకు జరిగిద్ది. ఎన్ని సంవత్సరాలండి? ఇప్పుడు ఒక మాట అడుగుతానండి మిమ్మల్ని, 1 నెల రోజుల పాటు కంపెనీలో మీ చేత పని చేయించుకొని నెల చివరిలో జీతం ఇవ్వకుండా ప్రైజ్ లార్డ్ బ్రదర్ వెళ్ళేసిరండి అని అంటే వాళ్ళని చూసి గాడ్ బ్లెస్ యూ మై సన్ అంటారా? పేక పిసుకు చంపుతారు కదా. ఒక 3 నెలలు కష్టపడి పని చేసిన తర్వాత ఆ 3 నెలలు జీతం ఇవ్వకుండా ఎగ్గొడితే 3 నెలలు కాదు, 30 సంవత్సరాలు కాదు, 400 సంవత్సరాలు వీళ్ళు నిట్టూర్పులు ఇడిచారు. అయితే నిట్టూర్పుల మధ్యలో ఏం చేశారు తెలుసా? ఆ నిట్టూర్పులతో పాటు ఎంతో కొంత ప్రార్థన చేశారు, మొరపెట్టారు. 400 సంవత్సరాల తర్వాత జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? బయలుదేరేటప్పుడు ఒట్టి చేతులతో బయలుదేరలేదట. బైబిల్లో మనం చూస్తాం, మిక్కిలి ఆస్తితో, వెండితో, బంగారంతో, మిక్కిలి ఆస్తితో బయలుదేరారు. ఎట్లా బయలుదేరారో తెలుసా? ఐగుప్తీల దగ్గరికి వెళ్ళారు. అమ్మా, మా దేవుడిని ఆరాధించడానికి మా దేశానికి వెళ్తున్నాం, మరి ఒంటితో వెళ్తే ఎట్లా? కాస్త మీ చెవులకున్న పోగులు ఇవ్వండి అని అంటే ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? అమ్మా, నా పోగులే కాదు, నా మెడలో ఉన్న గొలుసు కూడా ఇస్తాను అని అంది. మెడలో ఉన్న గొలుసు కూడా ఇస్తాననే లోపు కూతురు వచ్చింది, మమ్మీ నా దిద్దులు కూడా మమ్మీ, నా గొలుసు కూడా మమ్మీ అని అన్నారు. ఈలోపు కొడుకు వచ్చి అన్నాడు, మమ్మీ డాడీ పులిగోరు ఉందిగా, పులిగోరు, డాడీ పులిగోరు ఏంటని. అసలు చూడండి, ఒక్క మాట అడిగేలోపు ఇంటిలో నుంచి నిలువు దోపిడి. మా దేవుడిని ఆరాధించడానికి పోతున్నామని చెప్తే పులిగోర్లు ఇచ్చారు, బ్రోస్లెట్లు, ఇంకేమి లెట్లు ఉంటాయన్నా, బకెట్లు, ఏమి ఉన్నాయో అన్నీ ఇచ్చారు. విచిత్రం తెలుసా? 400 సంవత్సరాలు ఏవి నోళ్ళు, చూడండి 400 సంవత్సరాలు ఏమీ లేనోళ్ళుగా కనపడ్డారు. 400 సంవత్సరాల తర్వాత ఐగుప్తుడినే తలదిన్నేటట్లుగా అన్నీ కలిగిన వాళ్ళుగా ఆశీర్వదించబడ్డారు. ఒక ఆయన అన్నాడు, అది మోసం కదన్నా, మోసం కాదా, అన్యాయం కాదా, అట్లా సేబోతులు తీసుకొని మొత్తం అట్లా తీసుకొని వెళ్ళటం లూటీ కాదా అని అన్నాడు. వరి పిచ్చోడ, లూటీ కాదురా, ఆ బంగారు వెండి ఇశ్రాయేలీల కష్టార్జితం. 400 సంవత్సరాలు ఎన్నారా? 400 కష్టార్జితం, 400 సంవత్సరాల కష్టార్జితం. ఇప్పుడు ఇచ్చేటప్పుడు దేవుడు ఎట్టిచ్చాడో తెలుసా? అంటారు కదా, వడ్డీ కాదు, చక్రవడ్డీ, బారు వడ్డీ, భూచక్ర వడ్డీ అంటారు చూసారా? అన్ని వడ్డీలు కలిపి ఒకేసారి చేతిలో పెట్టేశాడు. తమ్ముడా, నీ కష్టార్జితాన్ని ఎవరైనా దోచుకున్నారా?
నీకు రావలసిన ఆస్తి, నీకు రావలసిన ప్రాపర్టీ నీవు చెమటోడ్చి కష్టపడి ప్రయాసపడింది ఎవడైనా దోచుకున్నాడా? దేవుడు అనేవాడే ఉంటే, ఈ పేదోడిని వాడు ఎలా దోచుకుంటా ఉంటే దేవుడు చూడ్డా? అసలు దేవుడు అనేవాడే ఉంటే న్యాయం తీర్చడా? ఎప్పుడైనా నిట్టూర్పు విడుస్తూ ఈ మాట అన్నావా? యేసుక్రీస్తు నామం పేరిట చెప్తూ ఉన్నాను, ఏ రోజుకైనా నీ కష్టార్జతో నీ ఒడిలోనే దేవుడు వేస్తాడు. ఎందుకో తెలుసా? ఈ దేవుడు వాని వాని పనికి తగిన జీతాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎవరైనా నిన్ను మోసం చేసి నీకు దక్కాల్సింది, నీకు రావాల్సింది వాడెవడో అనుభవిస్తూ ఉంటే, బలవంతుడిదే రాజ్యం, పైసామే పరమాత్మ అని నువ్వు కూడా లోకపు మాటలు మాట్లాడేవా? నీతి కలిగిన న్యాయాధిపతి ఈ దేవుడు ఏ రోజుకైనా నీ కష్టార్జతో నీ ఒడిలో వేస్తాడు. నిరీక్షణ కోల్పోకుండా మొరపెట్టు. ఈరోజు అంటాం కదా, 400 సంవత్సరాల తర్వాత వాళ్ళు మిక్కిలి ఆస్తితో వచ్చారు. అది విన్నప్పుడు నిరీక్షణ పుట్టించిందే. కానీ విచిత్రం, ఈరోజు నిరీక్షణ పుట్టించుండొచ్చు, ఒకప్పుడు వాళ్ళ బ్రతుకులు ఎలాంటి బ్రతుకులు? నిట్టూర్పు విడిచిన బ్రతుకులు. ఈరోజు నిట్టూర్పు విడుస్తున్నావా? నిరీక్షణ కలిగిన ద్వారం గుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు. బైబిల్లో నిట్టూర్పు విడిచే ప్రజల పట్ల దేవుడు ఎలా కార్యం చేస్తాడో రండి వాక్యాన్ని ధ్యానించుదాం. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి, దరిద్రుల నిట్టూర్పును బట్టి నేనిప్పుడే లేచెదను, రక్షణను కోరుకొను వారికి నేను రక్షణ కలగజేసేదనని. యేసయ్యకు మహిమ కలుగును గాక. చెప్దాం ఆమేన్ అంటాడు. ఓ చక్కటి మాట, బాధపరచబడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి. ఎవరు వాళ్ళు? బాధపరచబడ్డవాళ్ళు. బాధపరచబడ్డ వాళ్ళ మీద ఏం జరిగిందంట? బలత్కారం. చూడండి, హాయిగా ఉన్నవాడి మీద బలత్కారం జరిగిందంటే పోనేలే అనుకోవచ్చు. వాడు ఆల్రెడీ బాధల్లో ఉన్నాడు. బాధపరచబడే వారికి ఏం జరుగుతుంది? బలత్కారం. అంటారు కదా, మూలిగే నక్క మీద తాటికాయ పడిందని. ఆడు ఆల్రెడీ బాధలతో మూలుగుతున్నాడు, బాధపరచబడి వాడి మీద ఏం జరిగిందంట? తమ్ముడా, చెల్లి, నీ జీవితంలో కూడా బాధ మీద బాధ, అపాయం మీద అపాయం. నేను ఆల్రెడీ ఇన్ని బాధలు అనుభవిస్తుంటే మరలా ఈ బాధ దేవుడు అనుమతించాలి నా జీవితంలో? ఆల్రెడీ నేను నష్టాన్ని అనుభవిస్తున్నాను కదండి, మరలా ఈ నష్టం వెంబడి ఇంకో నష్టం, ఇది దేవునికి న్యాయమేనా అని నువ్వు అంటున్నావా? నీకే కాదు, దావీదు కూడా అట్టగా జరిగింది. విన్నారా? అల వెంబడి అల, కీడు వెంబడి కీడు, నష్టం వెంబడి నష్టం, వీటిని అనుభవిస్తూ నిట్టూర్పు దశకు వచ్చావా? ఇక్కడ అంటాడు, నేనిప్పుడే, ఆ మాట చదవండి, నేనిప్పుడే లేచెదను. చూడండి, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. ఏమని? నేనిప్పుడే లేచెదను, రక్షణను కోరుకొను వారికి నేను రక్షణ కలగజేసేదను. యేసయ్యకు మహిమ కలుగును గాక. నిట్టూర్పుల మధ్యలో వెళ్తున్న దేవుని బిడ్డ, నీతో ఈ ఉదయం దేవుడు అంటున్నాడు, నేనిప్పుడే లేస్తా నీ పక్షాన. నిట్టూర్పులతో నిరాశలతో కూడుకున్న నీ బ్రతుకును ఆ నిట్టూర్పులో నుంచి లేవనెత్తి నిరీక్షణ ఆస్పదంగా నీ బ్రతుకు నేను నిలవబెడతా. దేవుడు అంటాడు, నేనిప్పుడే లేస్తా. ఈ ఉదయం వాక్యం వింటున్న బిడ్డ, నా హృదయపు లోతుల్లో నుంచి విశ్వాసంతో మాట్లాడుతున్నాను. ఈ దినం దేవుడు నీ పక్షాన లేవబోతూ ఉన్నాడు. ఈ ఉదయం నీ పక్షాన దేవుడు లేచి కార్యం చేయబోతూ ఉన్నాడు. అంటాడు, రక్షణ కోరు వారికి నేను రక్షణ ప్రసాదిస్తా. ఏం కోరుకుంటున్నావు ఈ ఉదయం? అట్లాగని నరేంద్ర మోడీని అవ్వాలని కోరుకోకు. నేను అనే మాట, నువ్వేం కోరుకుంటున్నావు? వాక్యానుసారమైంది ఏదైనా కోరుకో. రక్షణను కోరుకునే వారికి నేను రక్షణ ప్రసాదిస్తా. ఆత్మీయతను కోరుకునే వారికి ఆత్మీయతను ప్రసాదిస్తా. ఆరోగ్యాన్ని కోరుకుంటున్నావా? ఆరోగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నా కళ్ళ ముందు నా పిల్లలు ఆశీర్వదించబడాలి కోరుకుంటున్నావా?
నువ్వు అన్నట్లే నువ్వు ఎందుకు ఈ దేవుడు ఎవరు? ఆశకున్న ప్రాణాలను తృప్తిపరిచేవాడు. గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచేవాడు. నేనంట ఆకాశ పక్షుల కోరికనే తృప్తిపరుస్తున్నాడే, ఆయన పోలికలు సృజించబడిన నీ కోరికను దేవుడు తృప్తిపరచకుండా ఉంటాడా? జంతువుల కోరికను తృప్తిపరుస్తున్నట్లుగా కీర్తనలో చూస్తున్నామే. ప్రాణం పెట్టి నిన్ను కొనుక్కున్నాడు తమ్ముడా, ప్రాణం పెట్టి నిన్ను కొనుక్కున్నాడమ్మా. నీ కోరికను దేవుడు తృప్తిపరచకుండా ఉంటాడా? లే, నిట్టూర్పులో నుంచి లే, నిరాశల్లో నుంచి లే. నిశ్చయంగా నీ పక్షాన దేవుడు కార్యం చేసి నిట్టూర్పులలో నుండి అనేకుల గుండెల్లో నిరీక్షణ పుట్టించే ఒక సాక్షార్థపు బ్రతుకుగా నీ బ్రతుకును నా దేవుడు మార్చునుగా. ఆమేన్. మన మధ్యలో ఉన్న దైవజనులు పాస్టర్ రత్నాకర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో ఏకీభవించుదాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ పాదములు ప్రభువా, ఇదిగో ఈ ఉదయకాలంలో మరలా ఓసారి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రత్యేకించి ప్రభువా 11 నెలలు క్షేమకరమైన అనుభవాల్లో కాపాడి 12వ నెలలో ప్రవేశపెట్టి ప్రభువా మీరు ముందుకు నడిపిస్తున్న విధానంకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ యొక్క మరి సమయంలో ప్రభా ప్రత్యేకంగా ఇమ్మానుయేలు మినిస్ట్రీ ద్వారా ప్రభా ఉదయకాలపు వర్తమానాలను ప్రభా నాయన చేయటానికి, అనేకులను ఆదరించడానికి ప్రభా దాసుని ద్వారా ప్రభా మీరు మాట్లాడుతూ వస్తున్న ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఎంతో మంది ప్రభా ఈ యొక్క ఉపదేశము ద్వారా, ఈ యొక్క వాక్యము ద్వారా నలిగిన జీవితాలు, నిట్టూర్పు విడుస్తున్న జీవితాలు తిరిగి బలపడినట్లుగా ప్రభా ఈ ఉదయకాలంలో ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా అన్న జీవితంలో ప్రభా నిట్టూర్పులు విడిచింది నాయన. అలాంటి పరిస్థితుల్లో ప్రభా తిరిగి సంతానాన్ని ఇచ్చి ప్రభా ఇదిగో ఆమె కోరికను మీరు నెరవేర్చినట్టుగా చూస్తున్నాం. ఇజ్రాయేలీలు బానిసత్వంలో ఉండి నిట్టూర్పులు విడిచారు దేవా. ఆయన ఆ పరిస్థితుల నుండి ప్రభా నీ బిడ్డల్ని ప్రభా బయటకు నడిపించి ఆయన విమోచించి నాయన బలపరిచిన విధానంకై మేము దావీదు తన జీవితంలో నిట్టూర్పులు విడిచినప్పుడు, ఆశా నిట్టూర్పులు విడిచినప్పుడు నాయన ప్రతిసారి వారిని దర్శించి నాయన మీరు లేవనెత్తారు ప్రభు. అవును ప్రభు. ఇదిగో లోకమందు దరిద్రులు అనబడిన వారు బాధలో కొట్టబడుతూ నిట్టూర్పులు విడిస్తే వారి పక్షాన నేను లేస్తానని మాట్లాడిన వారిని నేను బలపరిచి వారికి రక్షణ ఇస్తానని మాట్లాడిన ఈ ఉదయకాలపు వర్తమానాలను వింటున్న నీ బిడ్డలందరినీ కూడా ప్రభా మీరు ఆత్మతో నింపండి, వాక్యానుసారమైన జీవితం ఇవ్వండి. ఉదయకాలం ప్రసారం అవుతున్న ఇమ్మానుయేలు పరిచర్యల ఉదయకాలపు పాఠాల ద్వారా అనేక మంది స్థిరపరచబడి నీ నామములో ప్రభా ఎదుగుదురుగాక, వాక్యమందు ఎదుగుదురుగాక, అభివృద్ధి పొందుదురుగాక. మీ కార్యాలను మీరు జరిగించండి. ఉదయకాలంలో ప్రభా మీ దాసుని నిలువబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాటకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అనేక మంది నిట్టూర్పులు లోకంలో విడుస్తూ ఉన్నప్పుడు, ఈ మాటలు లైవ్ ద్వారా వింటూ ఉన్నప్పుడు వారు బలపరచబడుదురుగాక, వారు తిరిగి నీ రక్షణను అనుభవించుదురుగాక. మీరే కార్యాలు జరిగించండి. ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నిట్టూర్పు నుండి విడిపించి నిరీక్షణ కలిగిన జీవితానికి నడిపించి మీరే ఆదరించి మహిమ పొందమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీ దాసుడి ఉదయకాలపు ప్రయత్నాన్ని మరింతగా ఆశీర్వదించి మీరు మహిమ పొందమని త్వరలో రానయ్యన్న యేసయ్య నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు. ఎన్న వర్తమానం మీ వాట్సాప్ స్టేటస్లో, మీ ఫోన్లో ఎరిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. రేపు ఉదయం అడుగుతాను కుటుంబ ప్రార్థన చేసుకున్నారా అని.
తప్పకుండా ఈ రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకుంటారు కదా. థ్యాంక్ యూ.